భగవంతుని యొక్క అనుగ్రహం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎందుచేత అంటే కృష్ణ భగవానుడు అరణ్యంలో ఎందుకు పనికి రాకుండా పడిపోయినటువంటి ఒక ఎండు పుల్లని తీసుకుని తన నోటి దగ్గర పెట్టి మురళిగా దాన్ని వాయించి దాని జన్మకి సార్థకత వహించాడు. అలా ఎందుకు పనికిరానటువంటి నన్ను స్వీకరించి స్వామి నా చేత భాగవతం చెప్పించాలి అని నిర్ణయం చేశాడు. నా జన్మ సాఫల్యం చెందింది అనడానికి నాకు ఇంతకన్నా ఆనందదాయకమైన విషయం ఏముంటుంది? ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, మిగిలినటువంటి పురాణములు వేరు, భాగవతం ఒక్కటి ఒక ఎత్తు. వ్యాస భగవానుడు ఈ దేశానికి చేసినటువంటి సేవ సామాన్యమైనటువంటిది కాదు, మహోత్కృష్టమైనటువంటి సేవ చేశాడు ఆయన. అటువంటి మహానుభావుడు ఆయన వేదరాశినంతటినీ విభాగం చేశాడు. ఋగ్యజుర్ సామ అధర్వణ వేదములని చేసి అంతటితో ఊరుకోలేదు. అల్పాయుర్దాయం కలిగి అనారోగ్యంతో ఉంటూ బుద్ధి ఎప్పుడూ కూడా అర్ధకామముల యందు మాత్రమే తగిలి ఉండేటటువంటి సామాన్యమైనటువంటి జనులు కలియుగంలో వేదాల్ని నాలుగింటిని చదవడం దుస్సాధ్యమనేటటువంటి బుద్ధి చేత వ్యాస భగవానుడు వేదరాశిని 4గా విభాగం చేశాడు. విభాగం చేసి మళ్ళీ వేదంలో పూర్వభాగం అంతా మనం ఆచరించవలసినటువంటి విధి విధానములను గురించి, మనం ఆచరించినటువంటి విధి విధానముల వలన మనము పొందేటటువంటి ఇహలౌకిక పారలౌకిక సౌఖ్యములను గూర్చి వివరణ చేస్తుంది. ఉత్తర భాగం అంతా కూడా మళ్ళీ మనం ఒక అమ్మ కడుపులో ప్రవేశించవలసినటువంటి అవసరం లేకుండా ఇదే తుట్ట జన్మ చేసుకోవడం కోసమని ఏ జ్ఞాన సముపార్జన చేయడం చేత జ్ఞానాత్ కేవల కైవల్యం, ఆ జ్ఞానము చేత మాత్రమే కైవల్యం లభిస్తుంది. అందుచేత పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య సిద్ధి కొరకు ఏ జ్ఞానమును మనం పొందాలో అటువంటి జ్ఞానాన్ని వేదము యొక్క ఉత్తర భాగము ప్రతిపాదన చేస్తుంది. ఆయన తన శిష్యుడైనటువంటి జైమిని చేత వేదమునకు పూర్వభాగమైనటువంటి కర్మకి సంబంధించినటువంటి విషయాలన్నిటికీ వ్యాఖ్యానం చేయించాడు. దాన్ని పూర్వమీమాంస అంటారు. ఉత్తర భాగం అంతా జ్ఞానమునకు సంబంధించినది. ఆయనే స్వయంగా బ్రహ్మసూత్రములను రచించారు. దాన్ని జైమిని రచించినది పూర్వమీమాంస, ఈయన రచించినది బ్రహ్మసూత్రములు లేదా ఉత్తరమీమాంస అంటారు. మళ్ళీ 18 పురాణములకు కర్త అయ్యాడు ఆయన. 18 పురాణములను రచించాడు. పురాణం రచించడం అంటే ఆయన ఏదో పురాణం చెప్తున్నాడు రా అంటారు, అంత తేలిక కాదు. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ అని వంశాలు చరితం చేయవా పురాణం పంచలక్షణం. పురాణమునకు 5 లక్షణములు ఉండాలి. సర్గ ప్రతిసర్గ అని విభాగం ఉండాలి. గొప్ప గొప్ప వంశములను గురించి ప్రస్తావన చెయ్యాలి. వంశో మన్వంతరాణిచ, అనేక మన్వంతరములలో జరిగినటువంటి విశేషాలని చెప్పాలి. అది భగవత్ సంబంధంగా దాన్ని ప్రతిపాదన చెయ్యగలిగినటువంటి శక్తి ఉండాలి. అటువంటి వాడు తప్ప పురాణాన్ని చెప్పలేడు. అటువంటి పురాణాల్ని రచించినటువంటి మహానుభావుడు వేదవ్యాసుడు ఆయన 18 పురాణములను రచన చేశాడు. అందులో మనకి జ్ఞాపకం ఉండడం కోసమని ఒక తేలిక సూత్రాన్ని ఒకదాన్ని పెద్దలు ప్రతిపాదన చేస్తూ ఉంటారు. మద్వయం బద్వయం చైవ భ్రత్రయం వ చతుష్టయం అనాపలింగ కోస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అని. మద్వయం, మద్వయం అంటే మకారంతో 2 పురాణాలు ఉంటాయి. ఒకటి మార్కండేయ పురాణము, రెండవది మత్స్య పురాణము. మద్వయం బద్వయం చైవ, బా మీద 2 ఉంటాయి, భాగవతము భవిష్య పురాణము. మద్వయం బద్వయం చైవ భ్రత్రయం, బ్రా మీద 3 ఉంటాయి. అవి బ్రహ్మపురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మ వైవర్త పురాణము. భ్రత్రయం చైవ వచతుష్టయం, వకారం మీద 4 ఉంటాయి. అవి వరాహ పురాణము, విష్ణు పురాణము, వామన పురాణము, వాయు పురాణము. అందుకని 4 పురాణాలు. వచతుష్టయం అనాపలింగ కూస్కాని, అనేటటువంటి అనాపలింగ కోస్కాని అన్నప్పుడు ఒక్కొక్క అక్షరానికి మళ్ళీ ఒక్కొక్క పురాణం వస్తూ ఉంటుంది. నా అంటే నారద పురాణం, ప అంటే పద్మపురాణం, లిం అంటే లింగ పురాణం, గ అంటే గరుడ పురాణం, కు అంటే కూర్మ పురాణం, స్కా అంటే స్కాంద పురాణం. ఇలాగా మద్వయం బద్వయం చైవ భ్రత్రయం వ చతుష్టయం అనాపలింగ కోస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ 18 పురాణములను రచించాడు. ఈ 18 పురాణములను రచించి తాను వేదములను విభాగము చేసినప్పుడు ఒక్కొక్క వేదము ఒక్కొక్క శిష్యుడికి అప్పచెప్పాడు. వ్యాసుడు చేసినటువంటి సేవ అంతా ఇంత కాదు. మహానుభావుడు అందులో మొట్టమొదటిదైనటువంటి ఋగ్వేదాన్ని పైలుడు అనబడేటటువంటి ఒక శిష్యుడికి పూర్ణంగా నేర్పాడు. నేర్పి ఆయన ఆధిపత్యం వహించాడు దాని శాఖలకి.
అంచేత పైలుడికి ఋగ్వేదం నేర్పాడు. యజుర్వేదాన్ని వైశంపాయనుడు అనబడేటటువంటి ఋషి తెలుసుకున్నారు. అలాగే సామవేదాన్ని జైమిని పూర్ణంగా అవగాహన చేసుకున్నాడు. అధర్వణ వేదాన్ని సుమంతువు అనబడేటటువంటి ఒక ఋషికి తెలియచేశారు. ఈ 18 పురాణములను రోమహర్షణుడు అనబడేటటువంటి ఒక మహానుభావుడికి నేర్పారు. ఆ రోమహర్షణుని యొక్క కుమారుడే సూతుడు. ఆ సూతుడు పురాణ ప్రవచనం చేస్తుంటాడు. అందుకే మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా విషయం వినవలసి వస్తే శౌనకాది మహర్షులు సూత భగవానుణ్ణి సేవించి నువ్వు మాకు ఏదైనా పురాణాన్ని చెప్పవలసింది అని అడిగితే సూతుడు పురాణ ప్రవచనం చేస్తూ ఉంటాడు. ఆ రోమహర్షణుని కుమారుడు సూతుడు. ఆశ్చర్యం ఏమిటంటే పురాణ వాంగ్మయాన్నంతటినీ కూడా ప్రవచనం చేసినటువంటి వాళ్ళు సూతుడు రోమహర్షణుడు అయితే ఒక్క భాగవతాన్ని మాత్రం శుకబ్రహ్మ చెప్పారు. శుకబ్రహ్మ సాక్షాత్ వేదవ్యాసుని యొక్క కుమారుడు. ఆయన పుట్టుక చేతనే అపారమైనటువంటి జ్ఞాన వైరాగ్యములు భక్తి కలిగినటువంటి వాడు. ఎంత వైరాగ్య భావన కలిగిన వాడంటే ఆయన మంచి నిండు యవ్వనంలో ఉన్నటువంటి రోజులలో తండ్రి గారు ఆయన్ని వివాహం చేసుకోమని అడిగారు. దేవీ భాగవతం చాలా విశేషంగా వర్ణన చేస్తుంది. చేస్తే ఆయన నాకు వివాహం అక్కర్లేదు, ఈ లోకమంతా దుఃఖభూయిష్టమైపోయింది, నేను ఆనందాన్ని అనుభవించాలి, నేను బ్రహ్మైక్య సిద్ధి కొరకు తపస్సు చేస్తాను అని చెప్పి అరణ్యములను పట్టి వెళ్ళిపోతున్నాడు. వెనక నుంచి వ్యాసుడు పుత్రుడి మీద ఉన్న కాంక్ష చేత హాపుత్ర హాపుత్ర అని అరుస్తూ వెంట వస్తున్నాడు. వస్తుంటే శుకుడు అనలేదుట ఓయ్ అని. అంతటా ఆత్మతత్వాన్ని చూడడానికి అలవాటైపోయినటువంటి శుకుడికి బదులుగా అరణ్యంలో ఉన్న చెట్లన్నీ ఓయ్ ఓయ్ అని జవాబు చెప్పేట వ్యాసుడికి. అంతటి బ్రహ్మనిష్టాగరిష్ఠుడై యవ్వనమునందే ఒంటి మీద బట్ట లేకుండా వెళ్ళిపోతుండేవాడు. మనకి ఒక ఉదాహరణ చెప్తుంటారు శుకబ్రహ్మ యొక్క వైరాగ్య సంపత్తిని గురించి. ఆయన ఒకనాడు ఒక సరోవరం పక్క నుంచి వెళ్ళిపోతున్నారు, వెనక వ్యాసుడు వస్తున్నాడు. వస్తుంటే అప్సరసలు దిగంబరలై స్నానం చేస్తున్నారు. శుకుడు వస్తున్నారు అన్నారు ఒకరు. అనేటప్పటికీ శుకబ్రహ్మ వస్తే నమస్కారం చెయ్యాలని వాళ్ళు వివస్త్రలై ఒంటి మీద వస్త్రం కట్టుకోకుండా లేచి వచ్చి శుకుడికి నమస్కరించారు. ఆయన నిండు యవ్వనంలో ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ స్నానం చేస్తున్నారు. వ్యాసుడు వస్తున్నాడు అన్నారు. బట్టలు కట్టుకుని నమస్కరించండి అన్నారు. వాళ్ళు బట్టలు కట్టుకుని వ్యాసుడికి నమస్కరించారు. వ్యాసుడు ఆశ్చర్యపోయాడు. నా కుమారుడు యవ్వనంలో ఉన్నాడు, నేను వార్ధక్యమునందున్నాను, నేను వస్తే మీరు వస్త్రములు కట్టుకుని నమస్కరించారు, నా కుమారుడు వెళ్ళిపోతుంటే వస్త్రములు లేకుండా నమస్కరించారు, ఏమిటి తేడా అని అడిగాడు. అడిగితే అప్సరసలు అన్నారు, నీ కుమారుడికి స్త్రీ పురుష భేదము తెలియదు, అంతటా బ్రహ్మం ఒక్కటే చూస్తాడు, నీకు తెలుసు స్త్రీ పురుష భేదం, అందుకని నీకు బట్టలు కట్టుకుని నమస్కరించామన్నారు. అది శుకబ్రహ్మ యొక్క వైరాగ్య సంపత్తి అంటే. శుకుడంటే ఎంత గొప్పవాడో తెలుసా అండి. అందుకే ఒక్క భాగవతం మాత్రం వేరొకరితో చెప్పించలేదు. భాగవతం చెప్పడానికి ఒక సమర్థత చూశాడు ఈశ్వరుడు. ఏమా సమర్థత అంటే, కుశ అన్నమాట మీరు వినుంటారు. కుశ అంటే దర్భ. దర్భ చేతితో పట్టుకున్నంతసేపు కర్మాచరణము చేస్తాడు. కర్మాచరణము దేని కొరకు చేస్తారంటే, కర్మ చెయ్యగా 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 ఇంటిని తుడుచుకుని బూజులన్నీ దులుపుకున్న తర్వాత పండగొచ్చే ముందు శుభ్రపడినటువంటి ఇల్లులా మీరు భగవద్భక్తితో కర్మాచరణము చేయగా లోపల ఉండేటటువంటి మనస్సు కంటిన మాలిన్యము తొలగి ఈశ్వరుడు వచ్చి కూర్చోడానికి సత్కర్మాచరణము పూనికతో సంతోషంతో చెయ్యడానికి కావలసినటువంటి బుద్ధి యందు ఆనందప్రదమైన స్థితి ఏర్పడుతుంది. అప్పుడు దాని వలన జ్ఞానము కలుగుతుంది. ఆ జ్ఞానము చేత మోక్షము కలుగుతుంది. అందుకని మొట్టమొదట కావలసింది సత్కర్మాచరణము. ఈ సత్కర్మాచరణము చెయ్యడం అనేటటువంటిది దర్భలతో సంబంధం. ఎప్పుడు దర్భ పట్టుకుంటాడు. అందుకని కుశ అంటే దర్భని పట్టుకున్నవాడు. తిరగేయండి శుక అంటే ఇప్పుడు ఆయనకి కర్మాచరణము లేదు. కర్మాచరణము లేదంటే ఆయన కావాలని మానినవాడు కాదు, ఆయన చెయ్యడానికి కర్మ లేనివాడు. ఈ స్థితికి వెళ్ళిపోయినవాడు. ఎందుకని నిరంతరము బ్రహ్మమునందు రమిస్తూ ఉంటాడు. అది తప్ప వేరొక వస్తువు ఆయనకి తెలియదు. ఎప్పుడూ బ్రహ్మమునే చూస్తాడు, బ్రహ్మముతో కలిసి ఉంటాడు, బ్రహ్మమును పొందుతుంటాడు. ఇంత ఆనంది స్థితిని అనుభవించేటటువంటి వ్యక్తి శంకర భగవత్పాదులు కౌపీన పంచకం అని ఒక పంచకం చేశారు. అందులో అంటారు ఏంటి, అసలు కౌపీనం పెట్టుకున్నవాడంత భాగ్యవంతుడు ఈ ప్రపంచంలో ఎక్కడున్నాడు అన్నారు. ఎందుకని? వాడు అన్నీ విడిచిపెట్టి సర్వసంగ పరిత్యాగి అయి ఈశ్వరుడి పాదార విందములను సేవిస్తూ తిరుగుతున్నాడు. అటువంటి వాడికి ఇంద్ర పదవి లభించినా సరే తిరస్కరిస్తాడు. నాకు అక్కర్లేదు, నాకు ఇందులో తృప్తి ఉందంటాడు.
అటువంటి మహానుభావుడైనటువంటి శుకుడు నిరంతరము ఆనందం అనుభవించేవాడు. ఆయన ఏదైనా ఒక ప్రదేశానికి వస్తే ఒక ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతకన్నా ఎక్కువ సమయం నిలబడేవాడు కాదు. ఎందుకు నిలబడేవాడు కాదు అంటే, ఒకవేళ అంతకన్నా ఎక్కువసేపు ఎక్కడైనా నిలబడితే ఆ ఊర్లో ఉన్న వ్యక్తులతో తనకి పరిచయం ఏర్పడితే ఆ పరిచయాల వల్ల ఇంతమంది తన మనసులో ప్రవేశించి వీళ్ళు ఫలానా వీళ్ళు ఫలానా వీళ్ళు ఫలానా అని గుర్తు పెట్టుకుని వీళ్ళందరినీ లోపల పెట్టుకుంటే ఈశ్వరుడితో సంగము తగ్గిపోయి లోకముతో సంగము పెరిగిపోతుందని ఒక ఆవు పాలు పితికినసే కాలము ఎంత పడుతుందో అంతకన్నా ఎక్కువ ఉండకుండా తిరుగుతూ వెళ్ళిపోతుండేవాడు. అటువంటి మహానుభావుడు శుకుడు తనంత తానుగా వచ్చి 7 రోజుల పాటు కూర్చుని భాగవతాన్ని ప్రవచనం చేశాడు. ఎవరి కొరకు ప్రవచనం చేశాడు? నేను ఒకసారి సూర్యకళామందిరంలోనూ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లోనూ నాకు జ్ఞాపకం లేదు, కానీ ప్రవచనం చేస్తూ ఒక మాట అన్నాను. ఈ భాగవత ప్రవచనం అనేటటువంటిది ఎవరి కొరకు చేయబడినది అంటే, భాగవతం అందరూ వినలేరు అని శాస్త్రం. ఎందుచేత అంటే భాగవతం వింటే కొన్ని కోట్ల జన్మల తర్వాత మాత్రమే భాగవత శ్రవణం జరుగుతుంది. ఎందుచేత అంటే అన్ని పురాణములను రచించినట్టు వ్యాసుడు రచించలేడు దాన్ని. 17 పురాణములు రచించేశాడు. అప్పటికి మహాభారతాన్ని రచించేశాడు, వేద విభాగం చేసేశాడు, బ్రహ్మసూత్రాల్ని రచించేశాడు. అన్నీ రచించిన తర్వాత ఒకసారి సరస్వతీ నదీ తీరంలో తన ఆశ్రమానికి దగ్గరలో కూర్చుని ఉన్నాడు. మనస్సంతా ఏదో నైరాశ్యం ఆవహించింది, ఏదో నిరాశ, ఏదో లోటు, తాను ఏదో తక్కువ చేశాననేటటువంటి భావన, ఎక్కడో ఏదో చెయ్యడంలో అసంపూర్తిగా మిగిలిపోయింది అని తను చేసిన కార్యక్రమాన్ని ఆలోచించాడు. వేదరాశినంతటినీ విభాగం చేశాను, 17 పురాణములను రచించాను, బ్రహ్మసూత్రములను రచించాను, పరాశరుడికి సత్యవతీదేవికి నారాయణాంశలో కుమారుడిగా జన్మించినందుకు నేను చేయగలిగినంత సేవ చేశాను, ఈశ్వరుడి పాదములు పట్టి సేవించాను, ధ్యానం చేశాను. అయినా నా మనస్సుకి ఎందుకో లోటుగా ఉంది. ఎందుకు ఇంత లోటుగా ఉంది అని ఆలోచన చేశాడు. ఆ ఆలోచన చేసినప్పుడు మహానుభావుడు నారదుడు దర్శనమిచ్చాడు. మనకి రామాయణం మొట్టమొదటి సంక్షేప రామాయణం చెప్పినవాడు నారదుడే, భాగవతం సంక్షేప భాగవతం చెప్పినవాడు నారదుడే. నారం దదాతీతి ఇది నారదః, ఆయన జ్ఞానాన్ని ఇస్తుంటాడు. ఆ నారదుడు వచ్చి ఒక మాట చెప్పాడు. వ్యాస, నీ మనస్సు ఎందుకు అసంతృప్తితో లోటుతో ఉన్నదో తెలుసా? నువ్వు ఇన్ని విషయాల్ని రచించావు, భారతాన్ని రచించావు, కానీ భారతంలో కృష్ణ కథ ఎక్కడ చెప్పినా ధర్మము తప్పినటువంటి కౌరవులు ఎటువంటి స్థితిని పొందుతున్నారు, ధర్మమును పట్టుకున్నటువంటి పాండవులు ఎటువంటి స్థితిని పొందుతున్నారు అన్న ప్రధాన కథకి అనుసంధానము చేశావు కృష్ణ కథని తప్ప కృష్ణ భక్తుల యొక్క చరిత్రని, ఈ ప్రపంచమంతా ఎలా పరిఢవిల్లుతోందో, ఈ విశ్వము ఎలా సృష్టింపబడిందో, పంచభూతములు ఎలా వచ్చాయో, భగవంతుని యొక్క నిర్హేతుక కృపచేత ఆయన సృష్టికర్తయ్యి, స్థితికర్తయ్యి, ప్రళయకర్తయ్యి ఈ లోకాన్ని ఎలా పరిపాలన చేస్తున్నాడో నువ్వెక్కడా చెప్పలేదు. ఆ కారణం చేత నీ మనస్సులో ఎక్కడో చిన్న లోటు ఏర్పడింది. ఇది పూర్తి చేయడానికి నువ్వు భాగవత రచన చెయ్యి అని ప్రబోధం చేశాడు. అప్పుడు ఆనందాన్ని పొందినటువంటి వాడై వ్యాసభగవానుడు ధ్యానమగ్నుడై ఆచమనం చేసి కూర్చుని అప్పుడు భాగవతాన్ని రచించడం ప్రారంభించాడు. ఇంత చేసిన తరువాత ఏది చెయ్యడం మిగిలిపోయిందని వ్యాసుడు నైరాశ్యం చెందాడో, ఏది అందించడం చేత తన జన్మ సార్థకత పొందుతుందనుకున్నాడో, ఏది అందించిన తరువాత, ఏది తెలుసుకున్న తర్వాత మనిషిలో ఒక గొప్ప మార్పు వస్తుందో, కొన్ని కోట్ల జన్మల నుంచి మనసు ఏది పట్టుకోకపోవడం వల్ల అలా తిరిగిందో, ఏది పట్టుకోవడం వల్ల మనుష్య జన్మకి సార్థకత సిద్ధిస్తుందో, అటువంటి మహౌషధాన్ని మహానుభావుడు అందించడం ప్రారంభం చేశాడు. అందుకే అది వేరొకరు చెప్పడానికి కుదరదు. అది సాక్షాత్తుగా ఉపనిషత్తుల యొక్క సారాంశము. జ్ఞానమంతా కూడా భాగవతమునందు నిక్షేపింపబడింది. ఇది చెప్పడానికి శుకబ్రహ్మ మాత్రమే చెప్పాలి. అందుకని తన కుమారుడైనటువంటి శుకబ్రహ్మకి భాగవతాన్ని ప్రబోధం చేసి ఆ భాగవతం శుకబ్రహ్మ పరీక్షిత్ మహారాజు గారికి 7 రోజులు చెప్పాడు. ఎటువంటి పరిస్థితిలో చెప్పాడు? భాగవతం చెప్పబడినటువంటి పరిస్థితిని మీరు విచారణ చేయాలి. చెప్పినది 7 రోజులే, అంతకన్నా ఒక్కరోజు చెప్పలేదు. ఎందుకు 7 రోజులు చెప్పవలసి వచ్చింది? అసలు పరీక్షిత్తుకి శాపం ఎందుకు వచ్చింది? ఎందుకు విన్నాడు? ఈ విషయాలు రేపు ఎలాగో కథాభాగంలో వచ్చేస్తాయి. వచ్చినప్పుడు మీరు వాటిని విందురు. కానీ కలిపురుషుడు ఎందుకు వచ్చాడు, అసలు ఎందుకు విభాగం చేశారు, ఎందుకు పరీక్షిత్తుకి అటువంటి శాపం వచ్చింది, వచ్చాక ఏం చేశాడు, అసలు నిజంగా ఆ గంగ ఒడ్డుకి ఎలా వెళ్ళాడు, ఈ విషయాల్ని రేపు విచారణ చేద్దాం మనం. కానీ
7 రోజుల పాటు భాగవతం చెప్పాడు. 7 రోజులు చెప్పడం వల్ల సాధారణంగా భాగవతాన్ని సప్తాహము సప్తాహము అంటుంటారు. నేను తరచూ ఒక మాట చెప్తూ ఉంటాను, భాగవతాన్ని సప్తాహంగా చెప్పుకోవడం వెనకాతల ఒక రహస్యం ఉంది. ఏమి సప్తాహమని ఎందుకు చెప్పుకుంటారంటే, ఒక మనిషి ఎన్ని సంవత్సరములు బ్రతకనివ్వండి, 80 ఏళ్ళు బ్రతకనివ్వండి, 90 ఏళ్ళు బ్రతకనివ్వండి, శతమానం భవతి శతాయు పురుష స్థితేంద్రియ ఆయుష్దేవేంద్రియే ప్రతిష్టతి, 100 ఏళ్ళు పూర్ణంగా బ్రతకనివ్వండి. ఎన్ని రోజులు బ్రతికాడు? 7 రోజులే బతుకుతాడు. ఎందుచేత? ఎన్ని సంవత్సరములు బ్రతికినా అతను బ్రతికినవి ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని, ఇంతకన్నా లేవు. 8వ రోజు బతికింది ఒకటి నాకు చూపించండి, ఉండదు. ఎప్పుడు చచ్చిపోతాడు? ఈ 7 రోజుల్లోనే చచ్చిపోతాడు. అయ్యా అలా కుదరదండి, నేను దేశాన్నంతటినీ ఏలినవాణ్ణి, లేకపోతే నేను చాలా విద్వాంసుణ్ణి, నేను మహాపండితుణ్ణి, నేను గొప్ప జ్ఞానిని, నేను కూడా అందరిలా 7 రోజుల్లో పోవడం ఏమిటి, నాకు 8వ రోజు ఉండదా? ఉండదు. ఎవరైనా 7 రోజుల్లోనే వెళ్ళిపోవాలి, ఆ 7 రోజుల్లోనే పుట్టాలి, ఆ 7 రోజులే ఉండాలి, ఆ 7 రోజులే తిరగాలి. కాబట్టి భాగవతం సప్తాహం అంటే, నువ్వు ఏ రోజున భగవంతుణ్ణి స్మరించడం మానేశావో ఆ రోజు ఆ ఇల్లు పరమ అమంగళకరమైన రోజు. ఎందుచేత? ఆ రోజు భగవంతుని ఎడ విస్మృతి కలిగింది కాబట్టి తను భగవన్నామమును పలకలేదు, ఈశ్వరుడికి నమస్కరించలేదు, ఈశ్వరుడి గురించిన తలంపు లేదు. ఆ రోజు తాను ఉండి మరణించిన వాడితో సమానము. కాబట్టి ఇప్పుడు ఆ రోజుని ఇంట్లో ఏం తిరిగింది? నడయాడిన ప్రేతం ఒకటి తిరిగింది, ఒక శవం ఆ ఇంట్లో నడిచింది. కాబట్టి ఇప్పుడు అమంగళమైంది. కాబట్టి ఏది బ్రతుకు? నిజమైన బ్రతుకేది అంటే, నిజమైన బ్రతుకు ఈశ్వరుని యొక్క నామస్మరణమే. భగవంతుడి నామమును ఎవరు స్మరిస్తాడో వాడు మాత్రమే బ్రతికి ఉన్నవాడు. అయితే స్మరిద్దామంటే అంత తేలికగా స్మరణకు వస్తుందా? ఆ వస్తువు యందు మీకు ప్రీతి ఏర్పడితే మీకు మనసు స్మరించడానికి అవరోధం ఉండదు. మీరు ఎక్కడ కూర్చోండి, మీకు ఏ వస్తువు ఇష్టమో ఆ వస్తువుని స్మరిస్తుంది. ఎందుకు ఇష్టం? ఎందుకు స్మరిస్తోంది? మనస్సు ఆ వస్తువు యందు ప్రీతి చెందింది కాబట్టి స్మరిస్తోంది. ఈశ్వరుణ్ణి ఎందుకు స్మరించడం లేదు అంటే, ఈశ్వరుడు యందు ప్రీతి చెందలేదు కనుక. ఆ ప్రీతి ఎందుకు ఏర్పడలేదు? ఇప్పుడు మనస్సుకి భగవంతుని పట్ల ప్రీతితో తిరగడానికి కావలసినటువంటి బలాన్ని వ్యాస భగవానుడు భాగవతమనందు ప్రతిపాదన చేస్తారు. అందుకే భాగవతం ఎవరు వింటారో వాళ్ళ మనస్సు తెలిసో తెలియకో ఈశ్వరుడి వైపుకి తిరిగిపోతుంది. ఈశ్వరుడి వైపుకి తిరిగిపోతే ఏమవుతుందో నారదుడు చెప్తాడు. అక్కడ మీరు ఆ విషయాన్ని విందురు గాని. శుకబ్రహ్మ ప్రవచనం 7 రోజుల పాటు చేశారు. 7 రోజుల పాటు చేస్తే ఏమైంది? చచ్చిపోతానని బెంగెట్టుకున్నాడు పరీక్షిత్తు. భాగవతం అంతా విన్నాడు. ఆయన అన్నాడు, ఈ శరీరం చచ్చిపోతుంది, బెంగలేదన్నాడు. ఇప్పుడు తెలిసిపోయింది అంతే. ఏం తెలిసిపోయింది? చచ్చిపోవడం అనేటటువంటిది అసలు ఆత్మకి లేదు. మరి ఏది చచ్చిపోతోంది? శరీరం చచ్చిపోతోంది. పుణ్యం చేసినా, యజ్ఞం చేసినా, యాగం చేసినా, తపస్సు చేసినా, అశ్వమేధయాగములు చేసినా, తాను ధనస్సు పట్టుకుని దేవతల పక్షాన నిలబడి యుద్ధం చేసినా, కల్పములు మారిపోయినా, యుగాలు మారిపోయినా శరీరము పడకుండా ఉంటుందా? ఉండదు, పడి తీరుతుంది. ఎంతటి వాళ్ళ శరీరము పడిపోయింది, ధ్రువుడంతటి వాడి శరీరం పడిపోయింది. ఎవరి శరీరమైనా పడిపోవలసిందే. పడిపోయేటటువంటి సత్యము శరీరమునకు చెందినది. అది పడిపోయి తీరుతుంది. కానీ పడదు పడదు అని ఒక అసత్యమునందు నువ్వు పూనిక పెట్టుకున్నావు. ఇది పడదు. ఈ భ్రాంతి చేత లోకమునందు సంగము కలిగి చేయకూడని పనులన్నింటికీ చెయ్యడానికి ఆది ఎక్కడ పడింది అంటే, ఇది ఉండిపోతుందన్న భ్రాంతి. ఇది వెళ్ళిపోతుంది, ఇది వెళ్ళిపోతున్నది వెళ్ళిపోయి తీరుతుంది, వెళ్ళనిది ఎప్పుడూ వెళ్ళదు. కాబట్టి నేననబడినది ఆత్మ అయితే దానికి చావు లేదు, నేననబడినది శరీరం అయితే ఇది చచ్చిపోయి తీరుతుంది. కాబట్టి ఉన్న సత్య వస్తువుని పట్టుకున్నావా మరణ భయం లేదు, అసత్య వస్తువుని పట్టుకున్నావా మరణ భయం ఉంది. మరణ భయంలోంచి సమస్తమైన అజ్ఞానం ఉంది, అవిద్య ఉంది, భయం ఉంది. ఏది పట్టుకుంటావు? సత్యాన్ని పట్టుకో. అంత తేలిగ్గా పట్టుకోగలవా? భాగవతం విన్నవాడు పట్టుకోగలడు. అలా పట్టుకునేటట్టు వ్యాసుడు భాగవతమునందు ప్రతిపాదన చేశాడు సత్య వస్తువు గురించి. అందుకని ఎవరు భాగవతం వింటున్నారో వారికి సత్యము పట్ల పూనిక కలుగుతుంది, ఈశ్వరుడి పట్ల పూనిక కలుగుతుంది. ఆయన పాదములు పట్టుకున్న వాళ్ళు ఎలా తరించారో భగవంతుని యొక్క భక్తుల గాథలు ఆవిష్కరింపబడతాయి. అందున ఆశ్చర్యం ఏమంటే, జరిగి భాగవతం ఉత్తరాయణంలో వచ్చింది మనకి. మనం ఇప్పుడు చెప్పబోతున్నటువంటి భాగవతం ఉత్తరాయణ పుణ్యకాలంలోకి వచ్చింది. పైగా మొదలుపెట్టి 4 రోజులు అవదు, రథసప్తం వచ్చేస్తుంది. ఇంకొక 4 రోజులు అవదు, భీష్మేకాదశి వచ్చేస్తుంది. భీష్ముడు స్తుతి చేశాడు శ్రీకృష్ణ భగవానుడి భాగవతంలో. ఎంత అద్భుతమైన స్థుతో! నేను ఒక్క మాట చెప్తున్నాను.
మీరందరూ ఇలా చెప్తే ఏదో ఒక సోపుకో లేకపోతే ఒక రేజర్కో ఒక బ్లేడుకో అడ్వర్టైజ్ చేసుకున్నట్టు ఇలా చెప్తే మీరు వస్తారని నేను చెప్పట్లేదు. నేను ఒక్క మాట చెప్తున్నాను. నేను వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో భాగవతం చెప్తూ ఒక మాట అన్నాను. శుకబ్రహ్మ భాగవతం ఒక్కరికే చెప్పాడు, పరీక్షిన్ మహారాజుకి. భాగవతం చెప్పేటటువంటి వాడు జనం గురించి చూడకూడదు అన్నాడు. ఈశ్వరుడు నన్ను పరీక్ష పెట్టాలనుకున్నాడు, నువ్వు నిలబడగలవా నేను చూస్తాననుకున్నాడు. ఒక 4 రోజులైన తర్వాత ఒక పెద్ద తుఫాను వచ్చింది. తుఫాను వస్తే నాకు రేపాక సుబ్బారావు ఫోన్ చేశారు, ఏమండి చాలా తుఫానుగా ఉంది, ఎవ్వరూ బయటికి రాలేరు, కాబట్టి హాలు నిండిపోయి బయటికి కుర్చీలేసి ఇన్నాళ్ళు మీరు భాగవతం చెప్పారు, ఇప్పుడు ఇవాళ మొత్తం వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో 2 ఉంటే గొప్ప, చెప్పేస్తారా అని అడిగారు. అడిగితే నేనన్నా 2 కూడా లేకపోతే ఎందుకైనా మంచిదని మా ఆవిడ్ని దొరగారిని తీసుకొస్తున్నాను, చెప్పేస్తానన్నాను. శుకుడు పరీక్షిత్తుకు ఒక్కడికే చెప్పాడు, నేను బయట తుఫానుగా ఉందని ఒకరోజు వాయిదా వేసే నైతిక అధికారం నాకెక్కడిది, అలా వేసిన నాడు ఇక వేరొకసారి భాగవతం ముట్టుకోవడానికి నాకు అధికారం ఈశ్వరుడు ఇవ్వడు అని నా భార్యని తీసుకుని వెళితే, ఆ రోజు ఎలా వచ్చారో నాకు తెలియదు, ఆశ్చర్యం, ఏదో 200-300 మంది వచ్చారనుకోండి పాపం, నేను దాని గురించి పెద్ద ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఆ రోజు భాగవతం చెప్పేశాను. తర్వాత రోజు చాలామంది అడిగారు, అదేంటంటే తుఫాన్లో చెప్పేశారా అని. తుఫాన్లో చెప్పేయడం కాదు, అది అలా చెప్పాలని ఉందంతే శాస్త్రంలో. శుకుడు అలా చెప్పాడు, పరీక్షిత్ కోసం చెప్పాడంతే. ఒక్క వ్యక్తి ఆర్తి పొందాడు, జనన మరణములంటే ఏమిటో తెలుసుకోవాలని. ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతకన్నా ఎక్కువసేపు ఉండనివాడు 7 రాత్రులు 7 పగళ్ళున్నాడు కూర్చుని పరీక్షిత్తుకు చెప్పాడు. అది ఔదార్యం, గురువు యొక్క ఔదార్యం. అలా శుకుడు చెప్పి ఉండకపోతే ఇవాళ భాగవతం ప్రవచనం లేదు, భాగవతం అందింపబడదు లోకానికి. అటువంటి మహాత్ములు చెప్పినటువంటి భాగవతాన్ని మనం చెప్పేటప్పుడు ఆ పూనికతో చెప్పాలి కదా అని ఆ రోజు మొదటి రోజు అన్న మాటకి ఈశ్వరుడు వెంటనే పరీక్ష పెట్టాడు. సరే, అందుచేత నేను ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావన చేయవలసి వచ్చింది అంటే, 7 రోజులు విన్నటువంటి పరీక్షిత్తు ఏం తెలుసుకున్నాడు? 7 రోజులు విన్న పరీక్షిత్తుకి మరణము రాకుండా పోలేదు, గుర్తుపెట్టుకోండి. భాగవతం విన్న తర్వాత మరణం రాకుండా ఏం పోలేదు, పరీక్షిత్తుకు మరణం వచ్చింది. కానీ పరమధైర్యంతో మాట అన్నాడు 7 రోజులు పోయిన తర్వాత, మరణం దేనికి వస్తోంది? శరీరానికి, అది వచ్చి తీరుతుంది, నాకు ఇప్పుడు బెంగలేదు, రానివ్వండి మృత్యువుని, నేను ఆత్మగా నిలబడిపోతున్నాను అన్నాడు. ఈ శక్తి కొన్ని కోట్ల జన్మలలో లోపించడం వల్ల మనం అలా తిరుగుతూనే ఉన్నాం. భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు. అలా మాయలో తిరుగుతూనే ఉన్నాం. ఈ సత్యమును ఆవిష్కరిస్తోంది భాగవతం. అటువంటి భాగవతాన్ని శుకబ్రహ్మ ప్రవచనం చేశారు. పెద్దలంటారు, నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖదామృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువిభావుకాహ. ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి. మీరు భాగవతాన్ని వినేటటువంటి వాళ్ళు భాగవతాన్ని నేను వింటున్నానని ఎప్పుడూ వినకు. ఏం చేస్తావు? పిబత భాగవతం, భాగవతాన్ని తాగేసేయి అంటే ఇప్పుడు మీరు ఏమనాలి? అయితే అయ్యా మీరు రేపటి నుంచి గోపాలకృష్ణ గారికి చెప్పి కొన్ని గ్లాసులలో భాగవతం పోసి ఇచ్చేయండి, మేము తీర్థం కింద పుచ్చేసుకుంటాం. తాగడం ఎలా కుదురుతుందంటే, తాగడం అనేది ఏది చేస్తుంది? నోరనబడేటటువంటి ఇంద్రియం చెయ్యాలి. వినడం అనేది ఏ ఇంద్రియం చెయ్యాలి? చెవనబడేటటువంటి ఇంద్రియం చెయ్యాలి. కానీ చెవనేటటువంటి ఇంద్రియానికి ఒక లక్షణం ఉంది, మీరు బాగా చూడండి. నోరు తాగుతున్నప్పుడు మనస్సు ఎక్కడో తిరుగుతోంది అనుకోండి. ఉదాహరణకి నా భార్య నాకు ఒక గ్లాసుడు పాలు తీసుకొచ్చి, ఏమండి ఇవి తాగి ఆఫీస్కి బయలుదేరండి అందనుకోండి. నేను ఆ పాలు తీసుకెళ్ళి నోటి దగ్గర పెట్టగానే నా మనస్సు వెంటనే అమ్మో టైం అయిపోతుంది, ఆఫీస్కి వెళ్ళాలనో లేకపోతే ఎక్కడికి వెళ్ళాలనో ఆలోచన చేస్తోంది. కానీ నోరు మాత్రం ఈ పాలన్నిటినీ ఏం చేస్తుంది? పుచ్చుకుని ఎక్కడికి వెళ్ళాలో ఆ కడుపులోకి పంపించేస్తుంది. అది తాగేసేటప్పుడు గడగడ 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 గ్లాసులో అయిపోయేంత వరకు తాగేస్తుంది తప్ప, నోరు తాగేటప్పుడు ఒకవేళ పాలల్లో ఒక గండుచీయం ఉందనుకోండి, గండుచీయం ఉంది నేను పుచ్చుకోనందు, నోరు పుచ్చేసుకుంటుంది. ఆ తర్వాత ఎప్పుడో గ్రహించి అయ్యో చీమ వచ్చేసిందని మనం బయటకు వదిలేస్తాం దాన్ని. అలా పిబత, నువ్వు ఇందులో తాగేయాలి. తాగేసే పదార్థంలో సాధారణంగా మీరు తీసి పారేసేది ఏమి ఉండదు. మీకు మామిడి పండు ఇచ్చాయా తినండి అన్నాం అనుకోండి, మీరు తినడం మొదలెడితే దాన్ని తొక్క బయటికి పారేయాలి, టెంక బయటికి పారేయాలి, ఏదో అంతా తినేసిన తర్వాత పీచు ఉంటే పీక్కుని బయట పారేయాలి తప్ప, మామిడి పండు రసం తీసుకొచ్చి ఒక గ్లాసులో పోసి తాగేయండి అన్నాను అనుకోండి. ఇప్పుడు అది ఏమిటండి? అది ఎసెన్స్. మొత్తం మామిడి పండు తాలూకా మొత్తం శక్తి ఆ గ్లాసులో ఉంది.
ఇప్పుడు మీరు ఏమీ చెయ్యక్కర్లేదు, నాకు పళ్ళు లేవండి, నేను నవలలేనండి, పళ్ళల్లో పీచు దూరుతుందండి, ఏ కంప్లైంటు మీరు చేయడానికి అవకాశం లేదు. గడగడ 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 తాగేయడమే. అలా త్రాగగలవా భాగవతాన్ని? అయితే కూర్చో సభలో. పిబత భాగవతం రసమాలయం. ఇది ఏమిటో తెలుసా? భాగవతం అంటే రసమాలయం, రసోవై సహా. దీని ఎందున్నవాడు భగవానుడు ఒక్కడే. ఇది కేవలము భగవంతుడే, శబ్దరూపముగా వస్తున్నది, భగవంతుడు వస్తున్నాడు. దాన్ని నువ్వు చెవులతో పట్టి తాగేసేయి, విడిచిపెట్టావా జారి కింద పడిపోతుంది. అందుకని త్రాగేసేయి. పిబత భాగవతం రసమాలయం. ఏమిటండి దాని గొప్పతనం అంతలా మేము తాగేయడానికి అంటావేమో. నిగమకల్ప తరోర్గళితం ఫలం. నిగమములు అంటే వేదములు. వేదములనబడేటటువంటి కల్పవృక్షం ఒకటి ఉన్నది. ఈ వేదములను సేవించడం చేత మీకు కావలసినటువంటి సమస్తమైన కోరికలను మీరు తీర్చుకోగలరు. అటువంటి వేదములనబడేటటువంటి కల్పవృక్షముల యొక్క శాఖల చిట్ట చివర పండు పండింది. వేదముల యొక్క చివర ఏముంటాయి? ఉపనిషత్తులు ఉంటాయి. ఉపనిషత్తులు జ్ఞానమును ప్రబోధం చేస్తాయి. ఉపనిషత్తులనబడేటటువంటి జ్ఞానమును బోధించేటటువంటి వేదముల యొక్క చివర ఉన్నటువంటి శాఖల చివరి భాగమునందు పండినటువంటి పండు ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మము యొక్క స్వరూపము. ఈ పరబ్రహ్మ స్వరూపము ఇవాళ పండుగా పండింది. ఈ పండునేం చేసింది? బాగా పండిందా లేదా మనం ముట్టి చూస్తాం. అదే ఒక చిలక కొట్టింది అనుకోండి, చిలక కొట్టుడురా బాగుంటుంది రుచిగానని తినేస్తాం. దీన్ని చిలక కొట్టింది, చిలక ఎంగిలి చేసింది. ఎవరా చిలక? శుకబ్రహ్మ. శుకుడు తన నోటి ద్వారా ప్రవచనం చేశాడు. దేని మీద ఆపేక్ష లేనటువంటి ఒక మహాపురుషుడు ప్రవచనం చేశాడు. అటువంటి శుకబ్రహ్మ నోట్లోంచి వచ్చింది. అందుకని నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖదామృత ద్రవ సంయుతం పిబత భాగవతం. ఆ భాగవతాన్ని తాగేసే. రసమాలయం, ఇది ఈశ్వరుడితో నిండిపోయింది. రసమాలయం ముహురహో రసికా భువి భావుకాహ. భూమి యందు నువ్వు భావుకుడు అయితే నువ్వు చేయవలసినటువంటి ప్రధాన కర్తవ్యం ఇదే, భాగవతాన్ని తాగేసేయి. అందుకని అంత గొప్ప భాగవతం ఈ భాగవతము. ఇటువంటి భాగవతాన్ని సంస్కృతంలో మహానుభావుడు 12 స్కందములలో ప్రవచనం చేశాడు వ్యాసుడు. చేస్తే మన అదృష్టం ఏమిటో తెలుసా అండి? దాన్ని ఆంధ్రీకరించినటువంటి మహానుభావుడు పోతనామాచ్యుల వారు. పోతన గారంటే నాకు ఎంత ప్రీతో ఎంత భక్తో. అంటే మీలో ఎవరికన్నా గొప్పవాడిని కాదు ఆ విషయంలో, మీ అందరికీ పోతన గారంటే మహాభక్తి. అయితే పోతన గారిలో మీరు గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉంది. మనకి 3 రాజులు ఉన్నారండి. ఒకరు త్యాగరాజు, ఒకరు పోతరాజు, ఒకరు గోపరాజు. వీళ్ళు 3 పేర్లలో రాచరికం ఉంది. వీళ్ళు 3 భగవంతుణ్ణి సేవించారు. సేవించి మాకు ఈ దిక్కుమాల రాచరికం అక్కర్లేదని తీసి అవతల పారేశారు. పారేసి గోపరాజు గారేమో సాక్షాత్తుగా రామదాసు గారు అయిపోయారు. త్యాగరాజు గారేమో త్యాగయ్య అయిపోయారు. పోతరాజు గారేమో పోతన్న అయిపోయారు. 3 రాచరికాల్ని తీసి అవతల పారేసి ఈశ్వరుడి పాదముల దగ్గర దాస్యమును అభిలషించారు. వీళ్ళు 3 జగత్తుని ఏలి భక్తిని పంచిపెట్టేశారు. ఆ పోతన గారు ఆయన జీవించింది కేవలం కొద్ది భూమి ఉండేది. నాగలి పట్టి మనం సాధారణంగా ఒక మాట అంటుంటాం, ఏమిటంటే భాగవతం చదువుకుందాం, రామాయణం చదువుకుందాం అని ఉంటుంది. కానీ ఎక్కడండి ఆఫీసు వెళ్ళడం రావడం, ఇల్లు, ఇంటికి వచ్చిన తర్వాత సంసారం, ఇందులో భాగవతం 12 స్కంధాలు చదవాలంటే ఎక్కడ జరుగుతుందండి? కుదరట్లేదు, చదవదామని ఉండదు. ఏమిటి నాకు చదవాలని ఉంటుంది అంటాం. కానీ మీరు పోతన గారి జీవితాన్ని తీసుకోండి. మహానుభావుడు ఒక చిన్న పొలం ఉండేది, అది కూడా ఏకశిలానగరం, ఓరుగల్లికి దగ్గరలో ఉండేవారు ఆయన. ఉండి ఆ పొలం దున్నుకుని ఎప్పుడు నాగలి పట్టారో, ఎప్పుడు పొలం దున్నారో, ఎప్పుడు విత్తనాలు చల్లారో, ఎప్పుడు మంచె మీద కూర్చున్నారో తెలియదు. త్రికాలముల యందు సంధ్యావందనం చేసుకుని ఒకానొక నాటి సాయంకాలం చంద్రోదయం జరుగుతున్నటువంటి సమయంలో వారు గోదావరి నదిలో స్నానం చేసి ఒక సైకతం మీద కూర్చుని ధ్యానమగ్నులై అరమోట్పు నేత్రములతో కూర్చునున్నారు. కూర్చునుండగా వారికి రామచంద్రమూర్తి యొక్క సాక్షాత్కారమైంది. పోతనా, నీ జన్మ ఉద్ధరించాలని నేను అనుకుంటున్నాను. అందుకే ఏం చేస్తావో తెలుసా? నువ్వు మహాభాగవతాన్ని ఆంధ్రీకరించు, తెలుగులో రాయి అన్నారు. అంటే వెంటనే నమస్కరించి పోతన గారు అన్నారు, అయ్యా మీరు ఆనతిచ్చారు, నేను వ్రాయడం ఏమిటి భాగవతం? పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద విరుండుగాధ పలుకగనేలా. ఎంత వినయంతో చెప్పారో చూడండి. పలికెడిది భాగవతమట, నేను భాగవతాన్ని రచించడం ప్రారంభం చేస్తున్నాను.
కానీ పోతన భాగవతాన్ని రచిస్తున్నవాడు పలికించు విభుండు రామభద్రుండట. నా వెనకాతల ఉండి నా చేత పలికిస్తున్నవాడు ఉన్నాడే, వాడు రామభద్రుడు, రామచంద్రమూర్తి పలికిస్తున్నాడు. నీతోనే ఎందుకు పలికిస్తున్నాడు? నే పలికిన భవహరమగునట. ఎన్ని కోట్ల జన్మలు దారి తప్పి తిరిగావో అంత తొందరగా పోతుందా నీ పాపం? ఆ పాపం పోగొట్టడానికి నీతో భాగవతం రచింపచేస్తున్నాను. నే పలికిన భవహరమగునట. పలికెద వేరొండు గాథ పలుకగనేలా. ఇంకొక గాథ నేను ఎందుకు పలకాలి? నా చేత ఈశ్వరుడు ఇది పలికిస్తున్నాడో అదే నేను పలుకుతాను. ఇందులో ఒక గమ్మత్తుందండి. ఈ మాట చెప్పి పోతన గారు వెంటనే అన్నారు, చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు అన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. చేతులారంగ శివుని పూజింపడేని, పరమశివుణ్ణి పూజించి తీరాలి. ఏమండి, శ్రీ మహావిష్ణువుని పూజించకూడదా? పలికించు విభుండు రామభద్రుండట అన్నారు కదా, ఏం రామచంద్రమూర్తిని పూజించకూడదా? కృష్ణుణ్ణి పూజించకూడదా? శివుణ్ణి పూజించమని పోతన గారు ఎందుకు చెప్పారు అంటే, పరమశివుణ్ణి మనం లింగ రూపంలో ఆరాధన చేస్తాం. లింగ రూపానికి కాళ్ళు చేతులు ఉన్నాయా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. కాళ్ళు చేతులు ఉన్నటువంటి ఒక గొప్ప మూర్తి ముందు మీరు కూర్చుంటే మీ మనస్సు తెలిసో తెలియకో దాని యందు మగ్నమవుతుంది. భయ ఎంత బాగున్నాడో, స్వామి ఎంత బాగున్నాడో అని మీ మనస్సు అక్కడ నిలబడుతుంది. కాళ్ళు చేతులు లేవు, అలాగని రూపం లేకుండా లేదు. రూపము ఉంది, రూపము లేదు. లింగానికి కాళ్ళు చేతులు ఎక్కడున్నాయి? కాళ్ళు చేతులు లేవు. పోనీ అసలు రూపం లేదంటావా? ఏదో ఒక రూపం ఉంది శివలింగానికి. కాబట్టి ఇప్పుడు ఏమైంది? రూపము లేదు, రూపమున్నది. అరూపరూపి. అరూపరూపి అయినటువంటి లింగమును ఆరాధన చెయ్యాలంటే మీరు సాధన యందు ఒక మెట్టు పైకెక్కిన వారై ఉండాలి. లేకపోతే మీరు అక్కడ నిలబడలేరు. లింగము ముందు కూర్చుని పూజ చేయడం కష్టం, మీ మనస్సు నిలబడదు. ఏముంటుంది ఇందులో అని నేను నీళ్లు పోయానండి, దాని మీద పాలు ఎందుకు పోయడం, దాని మీద పెరుగు ఎందుకు పోయడం, దానికి ఏమైనా కాళ్ళు ఉన్నాయా, చేతులు ఉన్నాయా, ఏమిటి పోయినాం, అసలు దీనికి ముఖం ఎటుందండి అని అడిగాడు ఒక ఆయన. శివలింగం దగ్గరికి వెళ్ళి మీరు ఏమంటే దీని ముఖం ఎటు అని అడిగారు అనుకోండి, వెంటనే పెద్ద ఆయన అన్నాడు, అన్ని వేపుల ముఖం, నువ్వు ఎటు విభూతి ఎట్టి బొట్టెడితే అటు ముఖం. అయితే శివలింగానికి నాలుగు పక్కల కూర్చుని నలుగురు నాలుగు పక్కల విభూతి ఎట్టి బొట్టెడితే నాలుగు పక్కల ముఖం ఉంది. సరే, పైన ఒక ఆయన గంధం రాసి బొట్టెడితే పైన ఒక ముఖం ఉంది. సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములన్న 5 ముఖాలతో ఉన్నాడు. అంటే ఈశ్వరుడు అంతటా చూస్తున్నాడు. ఈ భావనతో నువ్వు లింగమును అర్చన చేస్తున్నావంటే నీకు లోకమంతా లింగస్వరూపంగా కనపడడం ప్రారంభమైపోయింది. ఉదయగ్రామము పనవట్టము అభిషేక ప్రవాహంబు వార్ధి ధరీధాంతము ధూపధూమము జలదీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తిబింబ శివలింగం బొప్పే ప్రాచీదిశన్ అంటాడు ధూర్జటి కాళహస్తీశ్వర మహాత్యంలో. నాకు అంతటా శివలింగమే కనపడుతోంది అంటాడు. నీ రూపంబు తలంపగా తుది మొదల్నేగాన నీవైన చోరారాయమ్మని అంచు చెప్పవు వృధారంభంబు లింకేటికెన్ పాలన్ముంచుము నిటముంచుమిక నిన్నే నమ్మినాడంచు మీ శ్రీరామార్చిత పాద పద్మజుగళా శ్రీకాళహస్తీశ్వర అంటాడు. నిన్ను చూడాలి అంటే లోకమంతటా నిండిపోయి ఉన్నావు, నేను ఎలా చూడగలను? నాకు చేత కావట్లేదు. నువ్వే వచ్చి నాకు చెప్పి నా చేత చూడడం ఎలాగో నేను చూసి ధన్యుడనయ్యేటట్టు నువ్వు చెయ్యాలి తండ్రి అంటాడు. అటువంటి లింగ పూజ ప్రయత్నపూర్వకంగా చేసి తీరాలి ఉదయకాలమునందు. అందుచేత చేతులారంగ శివుని పూజింపడేని. మేము శివ పూజ చేస్తామండి, మేము శైవులమండి, కాబట్టి మేము విష్ణువుని పూజించమండి, మేము విష్ణునామని చెప్పమండి అని అనకూడదు. నోరు నవ్వంగా ఎలా కీర్తించాలట. నీ కొడుక్కి ఒక ర్యాంక్ వస్తే కనపడ్డవాడికి కనపడని వాడికి అందరికీ వెళ్ళి చెప్పుకుంటావే. నువ్వు జీవితంలో ఇంత విషయం సాధిస్తే అయినవాడికి కానివాడికి పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని చెప్తుంటావే. అటువంటిది నీ లోకమునంతటినీ రక్షించి ఇన్ని అవతారములెత్తి అజాయమానో బహుధా విజాయితేని రూపము తీసుకోవలసినటువంటి అవసరము లేనివాడు మన కొరకని ఒక రూపమును తీసుకుని రాక్షస సంహారము చేసి మనను రక్షించినటువంటి మహాపురుషుడైనటువంటి పరమాత్మ యొక్క గుణగణములను వర్ణించడానికి నీ నోరు నొప్పి పెట్టేటట్టుగా నువ్వు వర్ణించని నాడు నీ నోరు ఒక నోరా ఢమఢమధ్వనితోటి ఢక్కగాక. అది ఢమఢమధ్వని చేసేటటువంటి ఢక్క అంతే. అటువంటిది నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని. శివకేశవులయందు భేదమును పాటించకుండా విష్ణువు గురించి చెప్పవలసి వచ్చినప్పుడు పొంగిపోయి చెప్పగలగాలి. ఆరాధన చేసినప్పుడు పొంగిపోతూ అభిషేకం చేసి పూజించగలగాలి. దయయు సత్యంబు లోనుగా తలపడేని. ఎంత గొప్ప మాట వేశారో చూడండి. సత్యం అంటే ఏమిటండి? మారనిది సత్యము, మారేది ధర్మము. ధర్మము క్షణక్షణం మారిపోతుంది. ఇప్పుడు నేను ఏ ధర్మంలో ఉన్నాను? ప్రవచనం చేసే ధర్మంలో ఉన్నాను. కాశ్యపాగి నేను కిందకి దిగిపోతాను.
అయ్యప్ప స్వామి వారి దర్శనానికి ఎడతాను. అప్పుడు నేనే ధర్మంలో ఉంటాను? భాగవత ధర్మంలో ఉంటాను. 2 చేతులు కైమోడ్చి స్వామి ముందు నమస్కరిస్తూ నిలబడతాను. అంతేగాని అక్కడ కూడా అయ్యప్ప స్వామి వారికి నేను ఏదో చెప్తానని చెప్పను కదా. ధర్మం మారిపోయింది. అందుకని తండ్రి ముందుకెడితే కొడుకు ధర్మం, భార్య ముందుకెడితే భర్తృధర్మం. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క ధర్మం మారుతుంది. సత్యమో మారదు, మారనిది సత్యము. మారని సత్యమును ఆధారము చేసుకుని ధర్మం మారుతుంటుంది. ఇటువంటి మారని సత్యము ఏది ఉందో అది ఈశ్వరుడు. ఆ ఈశ్వరుణ్ణి లోపల అసలు ఎప్పుడూ తలుచుకోలేదు. ఈ లోకమంతా ఎవడిలో పుట్టింది, ఎవడిలో పెరుగుతోంది, ఎవ్వడు సృజించు ప్రాణుల, ఎవ్వడు సృష్టి, ఎవ్వడు త్రుంచు పెంచు, ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు ఈ విధమున మనుచు బెనుచు హేలారతుడై, ఎవడు సృష్టిస్తున్నాడు, ఎవడు పెంచుతున్నాడు, ఎవడు పెద్దది చేస్తున్నాడు, ఎవడు త్రుంచేస్తున్నాడు, ఎవరు ఈ ప్రాణులన్నింటినీ కాపాడుతున్నాడు, ఎందుకు ఈ అండాండ పిండాండ బ్రహ్మాండములన్నీ తిరుగుతున్నాయి అని ఒకనాడు ఈశ్వరుడు గురించి ఆలోచిస్తే అది సత్యము. ఆ సత్యమును గురించి ఆలోచిస్తే అంతటా ఉన్నది పరమాత్మయే. కావ్యకంఠ గణపతి మునికి ఉమాదేవి ఎక్కడ సాక్షాత్కరించిందో మీకు తెలుసా? ఉమాదేవిని కావ్యకంఠ గణపతి ముని ఎక్కడ చూశారో తెలుసా అండి? నిన్న లేనటువంటి గడ్డి పరక ఇవాళ వడ్డు గింజలోంచి కొద్దిగా పైకొచ్చి సూర్యకిరణం పడేటప్పటికి ఆకుపచ్చ రంగుతో అటూ ఇటూ కదులుతున్నటువంటి తేజస్సుతో నిండిన వెల్లివిరుస్తున్న ఆకుపచ్చతనంతో ఉన్నటువంటి గడ్డి పరకలో ఉమాదేవి అమ్మవారు ఉన్నది, శక్తి రూపిణి. ఇది మా అమ్మంటే అని గడ్డి పరకని చూసి ఉమాసహస్రం చెప్పి పొంగిపోయాడు కావ్యకంఠ గణపతి ముని. అలా చూడగలిగిన శక్తి నీకుంటే నీకు అంతటా బ్రహ్మమే ఉన్నది. అప్పుడు నువ్వు దేని పట్ల ద్వేషిస్తావు, దేన్ని కోపగించుకుంటావు, దేని మీద నువ్వు అసహ్యాన్ని పెంచుకుంటావు? ఒక ధర్మాన్ని నిర్వర్తించడానికి నువ్వు శాసనం చేస్తావంతే. కానీ ఇక్కడ మాత్రం లోకమంతటా బ్రహ్మమును చూస్తుంటావు. అలా చూడడం దయ కలిగి ఉండడం ప్రాణుల యందు. దయయు సత్యంబులోనుగా తలపడేని. అందుకే పెద్దలు ఒకడు తుంటరితనంతో ప్రవర్తన చేశాడనుకోండి, శపించరు, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడరు. ఒకనాడు ఈశ్వరానుగ్రహం కలిగి అతను వృద్ధిలోకి రావాలండి, పాపం తెలియదు, చూశారా ఎంత అజ్ఞానమో అంటారు. అలా అనగలగడానికి, అంతగా మన్నించగలగడానికి కారణం ఏమిటో తెలుసా అండి? అంతటా ఈశ్వరుణ్ణి చూస్తున్నాడు. అంతటా ఈశ్వరుణ్ణి చూడగలిగిన వాడికి మాత్రమే ఈ దయ ఉంటుంది, లేనివాడికి ఆ దయ ఉండదు. దయయు సత్యంబు లోనుగా తలపడేని. ఇలా తలచనప్పుడు పుట్టిన దగ్గర నుంచి తినడం, తిరగడం, కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఈ శరీరం వదిలేయడం, ఈ మాత్రం దానికి ఎన్ని కోట్ల జన్మలు ఎత్తావో, ఎన్ని కోట్ల జన్మలలో అమ్మ కడుపులో పడుకున్నావో, ఇప్పటికి ఎంతమంది అమ్మ కడుపులలోంచి బయటికి వచ్చేటప్పుడు ప్రసవ వేదనని మరణవేదనగా మార్చి అమ్మని కొన్ని గంటలు బాధ పెట్టి నువ్వు బయటికి వచ్చి నువ్వు సాధించిందే ఉంది. కలుగనేటికి తల్లుల కడుపు చేటు. అస్తమానం వెళ్ళి ఆ తల్లి కడుపులో కూర్చుని ఆ తల్లిని బాధ పెట్టడం తప్ప నువ్వు పుట్టి ప్రయోజనం ఏమిట్రా అని అడిగారు పోతన గారు. సాధారణంగా పోతన గారు అంత కఠినంగా అసలు మాట్లాడరు. ఎంత మాట వేశారో చూడండి. ఆ మాటతో లోకమునకు బోధ చేస్తున్నారు. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడుబడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. అటువంటి పోతనామాచ్యుడు మహానుభావుడు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ మొట్టమొదట ఒక పద్యం చెప్పుకున్నారు. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింబకున్ అని చెప్పుకున్నారు. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్. పోతనగారి యొక్క శక్తి ఏమిటో, పోతనగారి ఉపాసనా బలం ఏమిటో మీరు ఆ పద్యాల్లో చూడాలి. అసలు నిజంగా పద్యం నోటికి వచ్చిందనుకోండి, మీరు ఆ పద్యం ఎక్కడ కూర్చున్నా చదువుకోగలిగారు అనుకోండి, ఆ పద్యం ఒక్కటి చాలు జీవితాన్ని మార్చేస్తుంది. శ్రీకైవల్య పదంబు చేరుటకునై. ఎందుకు చెప్తున్నాను ఈ భాగవతం చెప్పడం అంటే, పోతన గారు ఎందుకు ఆంధ్రీకరిస్తున్నారు? ఈ భాగవతాన్ని ఆంధ్రీకరించి దీన్ని రాజులకిచ్చి, లేకపోతే ఎవరో జమీందారులకిచ్చి వారి దగ్గర ఈనాములు పుచ్చుకొని, వాళ్ళ దగ్గర డబ్బు పుచ్చుకొని, కానుకలు పుచ్చుకొని, నేను ఏదో పాముకోవాలనేటటువంటి తాపత్రయం నాకు లేదు. ఈశ్వరుడి గురించి చెప్పుకొని, శ్రీకైవల్యం అంటే ఏమిటో తెలుసా అండి? కైవల్యం అన్నమాట అద్వైత సంప్రదాయానికి చెందింది. కైవల్యం అంటే ఇంకా మళ్ళీ తిరిగి రానటువంటి అవసరం లేకుండా ఈశ్వరుడిలో కలిసిపోవడం. అలా ఈశ్వరుడు యందు నా తేజస్సు వెళ్ళి ఆయన తేజస్సులోకి కలిసిపోవాలి.
అలా కలిసిపోవడం కోసం శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్. ఇదో అందమైన మాట. భాగవతం ఆంధ్రీకరిస్తున్నారా, చింతిస్తున్నారా? ఆయన చింతించదన్. చింతించదన్ అంటే ఏమిటండి? చింతించదన్ అంటే చిత్తము, మనస్సు దాన్నే ఆలోచన చేయుట, ఏకాగ్రమై మనస్సు ఒక వస్తువు గురించి ఆలోచన చేస్తోంది. ఏ వస్తువు గురించి ఆలోచిస్తోంది అంటే ఇప్పుడు ఆయన ధ్యానమగ్నులై ఉన్నారు, ధ్యానము చేస్తున్నారు. రామచంద్రమూర్తి రచింప చేస్తున్నాడు కాబట్టి చెయ్యి పోతన గారిది, కదిపిన శక్తి ఎవరిది? రామచంద్రమూర్తిది. ఇప్పుడు ఈ పద్యం నేను చెప్తుంటే ఈ పద్యం ఎవరి శక్తి మీరు ఆలోచించండి. రామచంద్రమూర్తి యొక్క శక్తి ఆ పద్యం. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు. లోకములను రక్షించడము ఆరంభించినవాడు. అసలు లోకరక్షణము ఆరంభం ఎక్కడ ప్రారంభం అవుతుంది? సృష్టించడంలో ప్రారంభం అవుతుంది. కాబట్టి సృష్టికర్తగా నేను నమస్కరిస్తున్నాను. లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్. ఎంత గొప్ప మాట అండి ఇది! భక్త పాలన కళా సంరంభకున్. లోకమునంతటినీ ఆయన రక్షిస్తుంటాడు. అదే పనిగా ఆయన పెట్టిన అన్నం తిని ఆయన జీర్ణం చేసి ఆయన శక్తినిస్తే ఆ శక్తితో ఈశ్వరుణ్ణి తిట్టేవాడు ఎందుకు కూడా ఈశ్వరుడు శక్తి రూపంలో ఉంటాడు. కానీ తనని నమ్ముకుని ఈశ్వరుడు ఉన్నాడు అని పూనికతో ఉన్న వాళ్ళని రక్షించడం కోసం వాళ్ళ వెంట పరిగెడుతుంటాడు. అలా పరిగెట్టేటటువంటి లక్షణం ఉన్నవాడు ఉన్నాడే, వాడు లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు. దానవుల యొక్క ఉద్రేకమును స్తంభింపచేయువాడు. నా అంతటి వాణ్ణి నేను, నాకు చావెక్కడుందంటాడు. మీరు ఒక్క విషయం ఆలోచించండి. మనం పురాణంలో ఏం చెప్తామంటే రాక్షసులందరికీ కూడా ఎందుకు వచ్చేసింది అజ్ఞానం అంటే వాడికి నాకు చావు లేదని బయలుదేరుతాడు. సాధారణంగా అజ్ఞానం ఎక్కడ బయలుదేరుతుందంటే నాకు చావు ఎక్కడుందండి, వాడంటే పక్కింటి వాడు వెర్రాడు చచ్చిపోయాడు, నేను ఎందుకు చచ్చిపోతానంటాడు. 80 ఏళ్ళు రానివ్వండి. నేను ఒక ఆశ్చర్యకరమైన పోకడ చూస్తుంటాను లోకంలో. ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అయ్యో పాపం మీకు అప్పుడే 80 ఏళ్ళు వచ్చేయండి అన్నారనుకోండి, వాళ్ళు అంటారు ఏంటి 80 ఏళ్ళు అంటే పెద్ద విశేషం ఏముందండి, భలేవరే ఫలానా ఆయన 100 సంవత్సరములు బతికాడండి, నేను దేనికి బాధపడుతున్నానో తెలుసా, 100 ఏళ్ళకి పిడరాయిలా ఉండేవాడండి, 3 పూట్ల తిని 80 ఏళ్ళకి తినలేకపోతున్నాను అప్పడాలు లేనని బాధపడతాడు వీడు. తప్ప 80 ఏళ్ళకి నేను ఈశ్వరార్చన చేయలేకపోతున్నానని బాధపడ్డవాడు. అందుచేత దానవోద్రేక స్తంభకు అంటే లయకారకుడై ఈ లోకములన్నింటినీ లయం చేస్తున్నవాడు ఎవరున్నాడో వాడికి నమస్కరిస్తున్నాను. ఇప్పుడు ఎవరి పేరైనా పోతన గారు చెప్పారండి, అసలు ఆయన పరబ్రహ్మమునకు నమస్కరిస్తున్నారు. సృష్టికర్త అయి స్థితికర్త అయి ప్రళయకర్త అయినటువంటి పరబ్రహ్మము ఏది ఉన్నదో దానికి నేను నమస్కరిస్తున్నాను. లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకం దానవోద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు. కేవలము ఇలా చూపులు చూస్తే ఆ చూపుల చేత ఈ లోకములన్నింటినీ సృష్టించగలిగినటువంటి సమర్థుడు ఎవరున్నాడో వాడికి నేను నమస్కరిస్తున్నాను. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన ఢింబకున్. ఎంత అందమైన మాట చూడండి. మరి భాగవతంలో ప్రతిపాదించినది ఎవరి రూపాన్ని ప్రతిపాదించారు? పరబ్రహ్మంగా కృష్ణ భగవానుడిని. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు? కృష్ణుడంట లేదు, మహానందాంగన. ఆవిడ అక్కడ ఉండేటటువంటి నందుని యొక్క భార్య, అందుకని మహానందాంగన డింబకొన్. ఆ నందుడి యొక్క భార్య అయినటువంటి యశోదాకుమారుడైనటువంటి బిడ్డడు చిన్నివాడున్నాడే డింబకుడు, ఆ పిల్లవాడు, వాడి గురించి నేను చెప్తున్నాను. వాడు చిన్న పిల్లవాడిలా కనపడుతున్నారు కానీ వాడి పరబ్రహ్మం, అందుకని వాడి కథ నేను చెప్పుకుంటున్నాను. మహానందాంగన డింబకొన్ కాదు, అందులో ఒక రహస్యం పెట్టేశారు. ఎందుకు పెట్టేశారో తెలుసా అండి? పోతన గారిలా బతకడం రావడం చాలా కష్టం. పోతన గారికి ఇలవేల్పు ఎవరో తెలుసా అండి? దుర్గమ్మ తల్లి. పోతన గారు తెల్లవారు లేచి బయటికి వస్తే విభూతి